ఉంటే ఈరోజు 2,000 రూపాయలు. 2014లో నెలకి 60 కోట్లుంటే ఈరోజు 600 కోట్ల రూపాయలు. మళ్ళీ 2000 చేసిన తర్వాత 1,200 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 7,000 చిల్లర కోట్లు. రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 14,000 చిల్లర కోట్ల లెక్కన 70,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేదానికి నిర్ణయం చేసుకున్న నాయకులు చంద్రబాబు నాయుడు. ఎవరో చెప్పారంట ఆయన ఏదో 2,000 అంటే మేము చేసామని. మీకు 2014లో 1,000 రూపాయలు ఇస్తామని చెప్పేదానికి మనసు రాలే. రుణమాఫీ చేస్తామని చెప్పేదానికి మనసు రాలే. మీ ఏదైనా అధికారం ఇస్తే సొంత కార్యక్రమాలు, మేము అధికారం వస్తే ప్రజల కోసం, రైతుల కోసం అన్ని చరిత్ర. ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చరిత్ర సృష్టిస్తున్నాం. ఈనాడు మోడీ గారు సచ్చినా ఇచ్చేది లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్తుంటే ఒక పక్కన బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో అన్ని పార్టీలు ఒకటైపోయి కాంగ్రెస్ నాయకత్వం వర్కింగ్ కమిటీలో మేము వస్తే ఇస్తాము అని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే వాళ్ళని కాదని ఈరోజు మోడీ కనుసన్నల్లో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ఒకటైతే ఏమవుతుంది? ఏమీ కాదు. మీరు ఫెడరల్ ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు. ఇద్దరు కూర్చొని మూల కూర్చొని ఏ ఆంధ్రాకి వ్యతిరేకమో, ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకమో ఆ లీడర్తో మీరు చేతి కలిగిన తర్వాత సెల్ఫ్ గోల్ జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు పనిచేయటంలా, మీకు ఆలోచన సరిగా లేదు. ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేసిన కేసీఆర్ తో చేతులు కలిపిన తర్వాత అయిపోయింది. ఇక్కడి నుంచే మీ పార్టీ పతనం మొదలైందని చెప్పేసి తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.